ఏ నెల రోజులు ఆగరాదుండ్రి. దునియా దునియా మొత్తం మన కాడికే వస్తుంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద హోటళ్లు జాలే, షాపింగ్ మాల్లల్లా కాలు పెట్ట సందుంటది. అన్ని దేశాలకెళ్ళి విలేకరులు వస్తారు. మన బిర్యానీ గురించి, మన ఇరానీ చాయ్ గురించి, మన చార్మినార్ గురించి, మన గుళ్ళు గోపురాల గురించి వాళ్ళకి వార్తలే వార్తలు. అందానికి హైదరాబాద్ అడ్రస్ కాబోతుంది మళ్ళా. పట్టు చీర కట్టి వజ్రాల కిరీటం పెట్టుకొని నడుస్తుంది దునియా అందగత్తె. మరి పేరు క్రిస్టినా పిస్కోవా. చెక్ రిపబ్లిక్ దేశం. హైదరాబాద్ లా అందాల పోటీలు పెడుతురు కదా మే నెలలా. హగో దానికి పబ్లిసిటీ వేస్తానికి వచ్చిందన్నట్టు మగ్గం మీద పోచంపల్లి చీరలు నేస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చూసి కరీంనగర్ ఫిలిగ్రీకి ఫిదా అయింది. మొన్న యాదగిరిగుట్ట నర్సనను దర్శనం చేసుకుందబ్బా. మన కట్టుబొట్టు గుళ్ళు గోపురాలు పద్ధతులు మంచిగా అనిపించినాయట. Actually had a day to explore Telangana. You teach us the values of understanding. మే 10 నాడు గచ్చిబౌలి స్టేడియంల చాలయ్య పోటీలకు 140 దేశాలకెళ్ళొస్తారట. తెలంగాణలో టూరిజాన్ని డెవలప్ చేస్తానికే గీ కార్యం పెట్టుకున్నామంటుంది సర్కార్. చార్మినార్, లాడ్ బజార్, నాగార్జున సాగర్, వరంగల్ కాలోజీ కళాక్షేత్రము, రామప్ప గుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి, ఎక్స్పీరియం టూరిజం పార్క్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, శిల్పారామం చూపిస్తారట అచ్చిన చుట్టాలకు. దునియా అంతటికెళ్లి 3000 మంది జర్నలిస్టులు వస్తారంటే సుడురిగా. టూరిజం శాఖ పెద్ద ఆఫీసర్ స్మిత సబర్వాల్ మేడమే దగ్గరుండి చూసుకుంటుంది ప్రోగ్రామ్ అంతా. We aim to attract 15,000 crores over the next 5 years. That is 150 billion in tourist investment. పెద్ద పెద్దోళ్ళు వస్తారు కాబట్టి హైదరాబాద్ పతారా ఇంకింత పెరుగుతది. చాలా మంది పెట్టుబడులు పెడతారని సర్కార్ చెప్తున్న మాట. పోటీలకు 54 కోట్లు ఖర్చు అయితంటే సగం స్పాన్సర్ కంపెనీలు సగం గవర్నమెంట్ పెడుతున్నాయి. ఏగా అందాల పోటీలు మన కాడెందుకని కొందరు అంటున్నందుకు మంత్రి జూపల్లి సారు గిట్లా అంటున్నాడు. రకరకాల వాళ్ళు రకరకాల మాట్లాడుతుంటారు. కొందరు రాజకీయ కోణంలో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో మాట్లాడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చనట్టుగా అట్లా కూడా ఉండరు కొందరు. ఇప్పటికైతే గింతేనబ్బా. పోటీలు చాలయ్య ముంగట మళ్ళోపారి చెప్పుకుందాం గాని దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి